ఇంతకీ మీరు హిమాలయాలు వెళ్ళానన్నారు. అక్కడ అక్కడ కట్ అయింది. ఆ తర్వాత ఏం జరిగింది? వెళ్ళిన తర్వాత మీరు ఎవరిని కలిసారు? ఏం చేశారు? ఆ, ఆ! ఈ మహావతార్ బాబాజీని దర్శనం చేసుకోవడం కోసం అని చెప్పి నన్ను హాస్టల్ వాళ్ళు తీసుకెళ్లారు కదా, హ్మ్. దానికోసమని హిమాలయాల ప్రయత్నంకి వెళ్ళామన్నమాట. హ్మ్. వెళ్తే వాళ్ళు ఏమన్నారు, ఒకళ్ళు చెప్పారు ఇక్కడ మా బద్రీనాథ్ దగ్గర కనపడతారు. అక్కడ బద్రీనాథ్ అంటే బద్రీనాథ్కి వెళ్ళిపోయాం అందరం కలిసి, ఒక నలుగురం కలిసి వెళ్ళాం. హ్మ్. సో అక్కడ కాలేదు, అతను వెళ్ళినతను నాకు తెలియదు, ఇక్కడ కాదు, అదే ద్రోణగిరి పర్వతం అంటారు, ఇక్కడి నాకు మీద తెలియదు, నాకు రోడ్ తెలియదు అన్నాడు. హెట్ అని మళ్ళీ వెంటనే ఓవర్ నైట్ బద్రీనాథ్ దర్శనం చేసుకుని కిందకు వచ్చేసాము. అప్పుడు ఏమని చెప్పారంటే ఒకళ్ళు, ఇట్లా కాదు హల్ద్వానీ అని ఉంది, కైలాస మానసవరం వెళ్ళే రోడ్డు, నడుచుకుని వెళ్ళే రోడ్డు, కాబట్టి ఈ రోడ్లో వెళ్తే అవుతుంది అని చెప్పారు. మేము హల్ద్వానీ అని చెప్పేసి అక్కడికి వచ్చేసాం. నెక్స్ట్ డే నాడు నైట్ కల్లా వచ్చి అక్కడ హాల్ట్ చేసి అక్కడి నుంచి వెళ్తుంటే నాకు యాస్ట్రల్ బాడీలో ఏవైతే ఈయన తీసుకెళ్ళాడో ఆ రోడ్డు కనపడిపోయింది. హ్మ్. సో ఆ రోడ్లో అట్లా వెళ్తూ వెళ్తూ ద్రోణగిరి వెళ్ళాము. ద్రోణగిరిలో మహావతార్ బాబాజీ దర్శనం, కానీ అయినా కూడా నేను గుర్తుపట్టలేదు. ఆ! 6 ఉన్నాము, 3 మగవాళ్ళు 3 ఆడవాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నాము. 40 కిలోమీటర్లు అప్పుడు నడవాలి పైకి, ఆ ద్రోణగిరి పర్వతం ఎక్కాలంటే. మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. కింద ఏమన్నారంటే అది క్లోజ్ చేస్తారు దబ్బున, మీరు వెళ్ళాలి అంటే మేము ఏం చేసాం, పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం. చాలా కష్టం, మా ఎవరి చేతుల్లో కట్టెలు లేవు, ఆ! కొండ పరిసరే కట్టెలు కావాలిగా, ఏం లేవు, సపోర్ట్‌కి. సపోర్ట్ లేవు. అంటే వెళ్తుంటే సరే దారిలో ఒక చక్కటి పొడుగుటి మనిషి, జుట్టు అంతా విరబోసుకుని ఉంది, అంటే బాగా ఇది ఉంది, చల్లటి పైజామా కుర్తా వేసుకుని నడుచుకుంటూ వస్తున్నారు. వస్తుంటే అప్పటికి మాకు 2 రోజులు భోజనం లేదు, ఈ తిరగడంలో భోజనం లేదు. ఆయన అన్నాడు, మరి ఏంటి తిండికి ఏమైనా ఉందంటే ఏం లేదన్నాం. సరే నా రొట్టెలనే ఇస్తా, తీసుకుంటారా అన్న, ఇవ్వమన్నాం. రొట్టెలే ఒక కవర్లో ప్యాకెట్ రోల్ చేసి ఇచ్చారు. తర్వాత మళ్ళీ తినటానికి ఏముంది, ఏం లేదు. సరే నా దగ్గర కూర ఇచ్చారు, అయిపోయింది, పెట్టుకుని మేము అక్కడక్కడ క్లోజ్ చేస్తారేమో అని చెప్పేసి పరిగెత్తుతున్నాం. ఇది అతను ఒకటే మనిషి మాకు ఇచ్చింది. పరిగెత్తున్నాం, ఏం కాదు అక్కడ క్లోజ్ చేయరు, మీరు వెళ్ళండి అన్నాడు. వెళ్ళిపోయాం, లోపలికి వెళ్ళి అక్కడ చూసి ఆతృత కదా, జపం చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నామాట. చేస్తుంటే ఇంతలో ఈ ఆడవాళ్ళు వెనక నుంచి వచ్చారు. మా జపం అయిపోయింది, అక్కడ వారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నాకు ఒక గంట కనపడ్డది పైన. ఆ గంటను నేను తీసుకుంటా అన్నాను, ఎందుకంటే నాకు మహావతార్ బాబాయ్ చెప్పారు తీసుకోమని, నేను తీసుకుంటాను. నాతో వచ్చిన కళగా తీసుకోకూడదు మనం అన్నాను. మళ్ళీ కళ్ళు మూసుకుని ఈ గంటను కట్టుకోవడానికి కోసం తాడు ఉంటే తాడు పక్కన కనపడ్డది. ఆ తాడు గంట తీసుకుని నేను వచ్చేసాను. బయటకు వచ్చి కూర్చున్నాము. ఇందులో ఈ ఆడవాళ్ళు వచ్చారు. ఆడవాళ్ళ చేతిలో 3 చేతిలో 3 గొడుగు కర్రలు ఉన్నాయి. ఓహో! మీకు 3 గొడుగు కర్రలు ఎవరు ఇచ్చారు అన్నాం. ఇట్లా ఒక అతను వచ్చాడు, తెల్లటి బట్టలని, మాకెవరు కనపడు, అతనే మాకు ఇచ్చాడన్నారు. అరే మరి అంటే పోనీ మేమంటే ఆయన ఎవరో అనుకున్నాం. మీరు ఒక్క మనిషి దగ్గర 3 గొడుగు కర్రలు ఎట్లా ఉంటాయి? అవును, ఒకరి దగ్గర ఒకటే ఉండొచ్చు, మీకు 3కి 3 ఇచ్చాడు కదా, మరి మాకు కూడా ఏం ఇది కాదు. మళ్ళీ ఇది ఓపెన్ చేస్తే అందులో 6 ఉన్నాం, 6 రొట్టెలు ఉన్నాయి. ఓహో! అదేందండి 6 అది ఫుల్ కడుపు నిండిపోయింది. అది తింటే అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసాము. వారి యొక్క అనుగ్రహంతో వారి దర్శనం అయిపోయింది అనుకుని, అయ్యో ఎంత ఆ మనిషి తెలిసినా కూడా కాళ్ళు పట్టుకోలేదే అని చెప్పి ఇంకా మామూలుగా మా సాధన జరుగుతున్నది. ఆ సాధనతో మళ్ళీ ఇంకా హిమాలయాలకు వెళ్ళటం రావటం. అక్కడ నాన్తిన్ బాబా ఆశ్రమం అని ఒకటి ఉంది. ఆ ఆశ్రమంలో నేను ఒక 40 రోజులు తపస్సు చేశాను. చేస్తే నాకు దీని దగ్గర ఒక ఛాయ ఇది కనపడ్డది. నేను వారికి చెప్పా, ఆ పీఠ శంకరానందగిరి అని ఉన్నారు, చెప్పి ఇటువంటి ఛాయ మనిషి నాకు కనపడ్డారు. అంటే ఈయన బద్రీ జ్యోతిష్మఠ్ శంకరాచార్య బ్రహ్మానంద సరస్వతి అంటారు. వారి శిష్యులు ఇప్పుడున్నారు, వాసుదేవన సరస్వతి గారు. వారు మన గుడికి ప్రతిష్టకి వాటికి వచ్చారు. వారిని పరిచయం చేస్తారు. వారు ఇది అన్నారు. సరే అని చెప్పేసి అప్పుడు ఏం చేసామంటే ఆ నెక్స్ట్ ఇయర్ వీరికి వారు అఖండ సన్యాసి. సో వారికి ఈ వాసుదేవన సరస్వతి జోషిపీఠాధిపతి శంకరాచార్య వారికి సన్యాసం ఇస్తామన్నారట. నేను చెప్పాను, నేను సన్యాసం కోసం తిరుగుతున్నాను, నాకు అంటే సరే నేను తీసుకెళ్తాను, నాతో పాటు తీసుకెళ్తాను. వారి దగ్గరికి వెళ్ళి వారికి సన్యాసం ఇస్తే నా గురించి చెప్పారు. ఇట్లా కరపాత్ర స్వామీజీ శిష్యుని, కరపాత్ర శిష్యుని అంటే ఇంక ఇవ్వడం ఏంటి, ఇమ్మీడియట్లీ ఇచ్చేస్తా అన్నారు.
సో వారితో పాటు నాకు కూడా సన్యాసం ఇచ్చేసేసారన్నమాట. అంటే ఏంటి, వారు చూడంగానే సన్యాసం ఇచ్చేశారు వీరు, లేదా దానికి టెస్ట్ చేస్తారు బోర్డంతా తట్టుకుంటాడా లేదా ఏంటి అని చెప్పేసి. సో వారు సన్యాసం ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. ఏంటని చూస్తే వీరు అప్పుడు తెలిసింది కరపత్ర స్వామీజీ జోషి బ్రహ్మానంద సరస్వతి యొక్క డైరెక్ట్ శిష్యుడు అని చెప్పేసి. సో ఎంతకాలం ఏంటండి మీరు సన్యాసాశ్రమం? 2009లో అమ్మా, 2009లో సన్యాసం తీసుకున్నాను. అంటే మీ ఉద్దేశ ప్రకారం సన్యాసాశ్రమం తీసుకోవడం అంటే ఏమిటి? అంటే సన్యాసాశ్రమం తీసుకోవడానికి ఏంటంటే అంటే ఇప్పుడు గృహస్థాశ్ర ధర్మంలో కూడా రెస్పాన్సిబిలిటీస్ కూడా మొత్తం ఇంకేమి ఉండవు, అందరూ ఒకటే, అందరూ మన పిల్లలే. ఇప్పుడున్న ఈ స్థలం మన ఈసెల్ ప్లేస్లో ఉన్నాను. ఈ ప్లేస్ అసలు ఎక్కడిది? ఇది ఎప్పుడు ఎందుకు డెవలప్ చేశారు? దీన్ని ఏమంటారు అసలు? దీన్ని అంటే 1900 ఈ నారాయణరావు గారు అని ఎవరైతే నాకు పూర్ణ దీక్ష ఇచ్చారో వారికి ఏంటంటే వారి కొడుకులు పెద్ద పెద్ద పశువులు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు. నాకు ఇల్లు కట్టుకోవడానికి ఏమి లేదు. మా పూర్వాశ్రమంలో మామగారు సూర్యోపాసకులు, ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ నెంబర్ 2 అన్నమాట. అటువంటి సూర్యోపాసకులు, ఆడ సూర్యోపాసకుల కూతురు ఈ అమ్మాయి. సో మేము ఉద్యోగం చేసినప్పుడు మాకు అక్కడ అకామిడేషన్ లేదు. నాకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకోళ్ళకి పెళ్ళి అవుతే ఉండడానికి లేదన్నమాట, చిన్న ఇల్లు. సో వాళ్ళు ఏం చేశారంటే మేము హాల్లో పడుకునేవాళ్ళం. 1977 ఇది. హాల్లో పడుకునేవాళ్ళం. ఎంతైనా ఆడవాళ్ళకి హాల్లో పడుకోవటం అంటే ఉంటుంది కదా. దాంతో ఏం చేసిందంటే వాళ్ళ ఆత్మను చూసి మా ఇల్లు ఉంది, మీరు అందులో ఉండొచ్చు అన్నారు. అక్కడ ఉండడం ఇష్టం లేక ఏం చేసిన ఒక అద్దెకిల్లు వేరే తీసుకుని ఉన్నాం అక్కడ దగ్గరలో మల్కాజ్గిరిలో. తర్వాత అక్కడి నుంచి కష్టం అవుతున్నది అని చెప్పేసి పిల్లలు, చిన్నపిల్లలు 3 ఏళ్ళు 5 ఏళ్ళు పీరియడ్స్ అట్లా ఉన్నప్పుడు వీళ్ళు వంటలు వండటం ఉంటుందన్నమాట. ఈ అత్తగారు అక్కడికి రావాలంటే ముసలావిడ ఈవిడ రావడం ఏంటి, మేమే వండుతామని చెప్పేసి వీళ్ళంటే వీళ్ళ పిల్లలు కష్టపడుతున్నారని చెప్పేసి అత్తగారు ఇంటి ఎదుర్కొంటేనే వాళ్ళదే ఇల్లు ఉంది. మామగారు మొట్టమొదటి తపస్సు చేసిన ఇల్లు. ఆ ఇంట్లో ఒక పోర్షన్ మేము అద్దెకున్నాం. ఆ అద్దెకున్న కొంతకాలం తర్వాత ఏమైంది, నాకు బుద్ధి పుట్టింది, ఇది మామగారిది కదా, లోన్ తీసుకుని ఇది కొనేసుకుంటే అయిపోతుంది. వాళ్ళకి ఎదుర్కొన్న పెద్ద ఇల్లు ఉంది, ఇది 5 పోర్షన్లది వేరే ఉందన్నమాట. దాంట్లో వాళ్ళు ఉంటున్నారు, అద్దెకిచ్చుకున్నారు. ఇది కూడా అద్దెకిచ్చారు 2 పోర్షన్లు. ఇది మనం కొనుక్కుంటే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి నాకు ఒక దుర్బుద్ధి పుట్టింది. కొనుక్కుందాం. ఆ పుడితే అదేమైంది, అప్పుడు ఇచ్చేస్తే అప్పటి కాలంలో అది 400-500 కన్నా ఎక్కువ లేదు రేటు. అటువంటిది పెద్ద వదిన గారు ఇది 2500 ఉంది అన్నారు. ఓహో అనేటప్పటికి ఇమ్మీడియట్ నాకు బుద్ధి పుట్టిన 2500 అన్నారు కాబట్టి ఇంకా నేను ఈ ఇంట్లో ఉండకూడదు అని సంకల్పం చేసుకున్నా. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఖాళీ చేసి వెళ్ళిపోవాలి మల్కాజ్గిరి నుంచి అన్నప్పుడు ఇంకా ఇల్లు ఎక్కడ ఏదో చేయాలి కదా అనుకోకుండా నేను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు ఏం చేశారంటే ఒక బావమరిది కాదు మా ఫ్రెండ్ ఉన్నాడు, మీ దగ్గరికి వచ్చాడు, మీ శిష్యుడే అతను బిల్డరు కాబట్టి ఆ బిల్డరు మీకు అరేంజ్ చేస్తాడు కాబట్టి మీరు ఇది కావద్దు అన్నాడు. సరే అప్పుడు ఏం చేశానంటే ఇక్కడికి వచ్చాను ఆ బిల్డర్ దగ్గరికి. వస్తే ఇక్కడ చూశాను, చూస్తే ఇక్కడ ఏమి వేకెన్సీ లేవు, ఒక్కటి కూడా ఖాళీ లేదు. మల్కాజ్గిరిలో అతను ఇంకోటి కడుతున్నాడు కన్స్ట్రక్షన్, అక్కడ ఉంది. ఇక్కడ అవుతేనేమో 2.85 180 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ విత్ బిల్డింగ్, అక్కడ 200 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ విత్ బిల్డింగ్ 2.85. అక్కడ ఖాళీ ఉంది, అక్కడ నేను ఇస్తా అన్నాడు. నేను చెప్పాను మల్కాజ్గిరిలో నేను ఉండే ప్రసక్తి లేదు, నాకు ఇక్కడే కావాలన్నాను. ఇది చూసి వెళ్ళాను. నెక్స్ట్ డే అతనికి ఎవరైతే ఇక్కడ ఈ స్థలం అంటే మా ఇప్పుడు ఉన్న ఇల్లు స్థలం, ఈ ప్లేస్ మొత్తం కాదు, ఇల్లు స్థలం కింద 180 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు స్థలము ఎవరో తీసుకున్నారో అతను వదిలేసి నాకు మల్కాజ్గిరి కావాలి 200 గజాలు, ఇది 180 కాబట్టి ఇది నేను వదిలేస్తాను అన్నాడు. ఆయన వెంటనే నాకు ఫోన్ చేశాడు. సరే వచ్చాను, చూశాను. చూసిన తర్వాత ఇది ఇచ్చాను, 10 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను అంతే, 10 రూపీస్ అప్పట్లో 94. ఓకే 10 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చాను. ఇచ్చేస్తే అతను అంటే మీ ఇష్టం వచ్చినట్టుగానే కట్టిస్తా అన్నారు. నాకు కావాల్సిన ప్లాన్లో కట్టారు. నేను చెప్పాను ఇది 180 చాలా చిన్నది, నీకు తెలుసు కదా నేను పూజలు పుస్తకాన్ని పెట్టుకుంటాను,
అంటే ఈ పక్కన నేను షాపుల కోసం ఉంచుకున్నాను స్థలము, ఈ స్థలాన్ని నీకు ఎంత కావాలంత తీసుకోమన్నాడు. సరే నేను అప్పుడు ఏంటంటే 8 అడుగులు అడిగా, ఆహా. ఇట్లా 8 అడుగులు అడిగితే ఇట్లా 60 అడుగులు ఉందన్నమాట. ఓహో. సో 180 కాస్త 250 అయిపోయింది. రైట్. సరే నాకు టాప్ ప్రయారిటీలో నేను డబ్బులు ఇవ్వకపోయినా ఏమి ఇవ్వకపోయినా అడ్వాన్స్ ఇవ్వకపోయినా కూడా మిగతాది ముహూర్తం, మంచి ముహూర్తం దొరికింది, చేసేశారు, ఇవి చేశారు. నేను చిన్న ఇల్లు వేసా ఫోటో చేస్తే మా గురువు గారు నారాయణరావు గారు ఏం చేశారంటే నాతో, నాయన నీకు నా పెద్ద ఆ కొడుకులు ఎంత పెద్ద ఇల్లు ఉందో అంత పెద్ద ఇల్లు రావాలి, నీకు ఇల్లు నీ ఇంట్లో నేను అడుగు పెట్టేంత వరకు నేను శరీరం సాధించను అని ఆయన శపథం చేశారు. సరే ప్లాన్ ఇచ్చారు. ప్లాన్ పెద్దగా ఇప్పుడున్న హాలు, ఇల్లు, కింద నా జప మందిరం ఎంతో ఉంటుంది. అది మీరు చూసారు లేదో మీరు చూసాను.